హలో అందరికి, ఒక మంచి వీడియో అయితే మేము ముందుకు వచ్చాను. మన తెలంగాణలో అయితే చిన్న అరుణాచలం అయితే ఉంది. ఈ టెంపుల్ అయితే భద్రాచలం నుంచి 20 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఈ టెంపుల్ ని ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం అని కూడా పిలుస్తారు. ఈ టెంపుల్ అయితే నర్సాపురం, భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ లో ఉంది. ఇక్కడైతే 12 జ్యోతిర్లింగాలు అయితే ఉన్నాయి. అరుణాచలంలో ఎలా అయితే అష్టలింగాలు ఉంటాయో, ఈ చిన్న అరుణాచలంలో కూడా అలానే ఉన్నాయి. ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతి లింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం కూడా ఉన్నాయి. ఇక్కడైతే పెద్దగా సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం కూడా ఉంది. ఇక్కడైతే రమణ మహర్షి విగ్రహం కూడా పెట్టాడు. ఇక్కడైతే భారతదేశంలో ద్వాదశ జ్యోతిర్లింగాలను ప్రతిష్ఠించారు. అందుకే ఈ టెంపుల్ ని ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం అని కూడా అంటారు. ఇక్కడైతే మోక్ష ద్వారం కూడా ఉన్నది. అరుణాచలం వెళ్ళలేని వాళ్ళు మనకు దగ్గరలో ఉన్న ఈ చిన్న అరుణాచలం అయితే దర్శనం చేసుకోండి. ఇంకొక విషయం చెప్పాలా, ఎవ్రీ మండే అయితే ఇక్కడికైతే స్నేక్ వచ్చి శివయ్యని దర్శనం చేసుకుంటదంట. ఈ టెంపుల్లో ఉన్న మెయిన్ విశిష్టత ఏంటో తెలుసా? ప్రధాన దేవాలయంలో ఉన్న శివలింగం మీద 1008 శివలింగాలు అయితే చెక్కబడి ఉన్నాయి. ఇక్కడ అయ్యవారు అయితే టెంపుల్ గురించి అంత ఎక్స్ప్లెయిన్ చేశారు. వీడియో కనుక నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.